పేపర్ మిల్లు కార్మికులకు నష్టం జరగకుండా ఉండేలా అగ్రిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రాకు ఆదేశాలు ఇచ్చారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. వేతన ఒప్పందం కోసం పేపర్ మిల్లు వద్ద ఆందోళనకు దిగిన కార్మికులకు కూటమి ఎమ్మెల్యేలు నాయకులు మద్దతు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొని సీఎం హామీ మేరకు కార్మికులు ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, సీఎం కార్మికులకు మంచి జరిగేలా ఒప్పందం చేయాలని ఆదేశించారని చెప్పారు. ఇలాంటి సమయంలో కార్మికులు ఆందోళన చేయడం సరికాదన్నారు. కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. 2019లో మీకు మంచి అగ్రిమెంట్ చేయించింది ఆనాడున్న టీడీపీ గవర్నమెంట్. దాంట్లో చాలా అవకాశాలు అన్నీ పెట్టింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది, వైసీపీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమైనా న్యాయం చేస్తారా అని అంటే టీడీపీ దగ్గర ఉన్న కార్మిక నాయకులు కొంతమంది వైసీపీలో చేరి మొత్తం ఏ విధంగా దోచుకోవాలో దోచేశారు. పరంపర 1-2 జరుగుతున్నప్పుడు మేము పదే పదే చెప్పేవాళ్ళం, అవినీతి జరుగుతూ ఉంది, స్పందించండి అంటే ఆనాడు వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించలే. తర్వాత ఏదో నష్టం జరిగిపోయిన తర్వాత వచ్చి ఏంటి అని అడిగారే కానీ చేయలే. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు కార్డు హోల్డర్లందరికీ అన్యాయం జరిగింది. కుటుంబ సభ్యులు అని చెప్పారు, కుటుంబ సభ్యులు సంబంధం లేని వాళ్ళందరికీ ఇచ్చేశారు. పరపరేటి కుటుంబ సభ్యులు ఇంటి పేరు అన్నారు, ఇంటి పేరు లేదు, కుటుంబ సభ్యులు కాదు. ఎవరెవరికి ఇచ్చారో తెలియదు. ఇప్పటికీ లిస్ట్ అడిగితే ఇవ్వలా. తర్వాత మీ జీతాలు కూడా ఆ సొసైటీ ద్వారా కొంతమంది తీసుకున్న వాళ్ళు తగ్గించే కార్యక్రమం ఉండేది, అది కూడా ఈ మధ్యన ఆపేశారు. ఇప్పటికే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మీరందరూ నమ్మకంతో, విశ్వాసంతో వైసీపీ వాళ్ళు చేసిన అన్యాయాలన్నింటికి కూడా బుద్ధి చెప్పాలని కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. ప్రభుత్వం వచ్చింది. ఈ 6 నెలల్లో వాళ్ళు చేసిన ప్రతి తప్పుని కూడా కమిషనర్ లేబర్ ద్వారా కానీ, కలెక్టర్ ద్వారా కానీ, ప్రజాప్రతినిధుల ద్వారా కానీ అనేక సందర్భాల్లో వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, బిగిస్తున్నాం. వాళ్ళ సొంత ఎస్టేట్ అంటే దొబ్బది. ఇది నీరు తీసుకునేది మన నీరు, రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా చాలా సమస్యలన్నీ కూడా కార్పొరేషన్తో ముడిపడి ఉంది. కేవలం కార్పొరేషన్గా 14 కోట్లు పన్ను కట్టాలి. 14 కోట్లు 10 ఏళ్ళ నుంచి కట్టట్లా. ఇలా ఒక్కొక్క సమస్య ప్లాంట్ వారు మీకు న్యాయం జరగడానికి ఏ విధంగా మేము అడగాలో అన్నీ కూడా మా వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాం. పరిశ్రమల్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమంటా ఉన్నాం. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉపాధి రావాలన్నది మన ఆలోచన. మా ఈ ఆలోచనలోని మనం నిమిషం పడుతుంది మాకు. మీతో పాటు కూర్చోవాలంటే నిమిషం, కానీ ఇది కాదు పరిష్కారం.